హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A2Z Telugu Tech Baba యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు నేనైతే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఉబుంటూ సాఫ్ట్వేర్లో కొత్త అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. అదేంటంటే వీడియో డౌన్లోడర్ అనేసి ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ మధ్య. ఫ్రెండ్స్, ఆ వీడియో డౌన్లోడర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఈజీగా అయితే వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏ వెబ్సైట్ నుంచి అయినా మనం ఈజీగా వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని ఎంత క్వాలిటీలో కావాలో మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాం ఫ్రెండ్స్. ముందుగా ఉబుంటూ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి సిస్టంలో మీరు టెర్మినల్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. Ctrl+Alt+T అని నొక్కితే టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అందులో అక్కడ sudo snap install వీడియో డౌన్లోడర్ అని నొక్కండి ఫ్రెండ్స్. తర్వాత మీ పాస్వర్డ్ అనేది టైప్ చేయండి. అక్కడ టైప్ చేసిన వెంటనే ఎంటర్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎంటర్ ఇవ్వగానే మీకు ఇలా డౌన్లోడ్ స్నాప్ వీడియో డౌన్లోడర్ 668 ఫ్రమ్ ఛానల్ స్టేబుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. దీనికంటే ముందు మీరు ఒకటి చేయాలి ఫ్రెండ్స్. అదేంటంటే కింద నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. దానికంటే ముందు మీరు 2 కమాండ్స్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఆ కమాండ్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అవసరం లేదు. స్నాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్నాప్కి సంబంధించినటువంటి కమాండ్స్ అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. కింద క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే మేము ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఈజీగా స్నాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి కనుక మీరు స్నాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన యాప్స్ అనేది ఈజీగా అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్నాప్ అనే సాఫ్ట్వేర్ మనకి చాలా అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఉబుంటూ వాళ్ళకి స్నాప్ స్టోర్ కూడా మనకు సాఫ్ట్వేర్ అయితే ఉంది ఫ్రెండ్స్. స్నాప్ స్టోర్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దాంట్లో ఈజీగా మనం యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఉబుంటూ సాఫ్ట్వేర్లో ఫ్రెండ్స్. ఇలా డౌన్లోడ్ అవ్వగానే మీకు ఫెచ్చింగ్ ఫైల్స్ అలా అనేసి మీకైతే కమాండ్ అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా వీడియో డౌన్లోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో డౌన్లోడ్ ఈజీగా మనము యూట్యూబ్ నుంచి లేదా ఏ వెబ్సైట్ నుంచి అయినా ఫ్రెండ్స్ వీడియోస్ ఏదైనా ఉన్నట్లయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 4K 8K వరకు కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఉపయోగపడుతుంది యాప్ మనకు వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఉబుంటూ సాఫ్ట్వేర్ వాళ్ళకి. నేను మీకు శాంపుల్ వీడియో ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. కొంతసేపు అయిపోయిన తర్వాత టెర్మినల్ క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. క్లోజ్ చేసిన వెంటనే మీరు చూసినట్టయితే నా సిస్టంలో డౌన్లోడ్ అనేది అవడం జరిగింది. చూస్తున్నారు ఫ్రెండ్స్, వీడియో డౌన్లోడర్ అనే సాఫ్ట్వేర్ అనేది నా సిస్టంలోకి అయితే ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. ఆడియో, వీడియో, రెజల్యూషన్ వచ్చేసి బెస్ట్ 4K 8K HD 1080 అనేసి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఎంతలో రెజల్యూషన్ కావాలో అంత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మన యూఆర్ఎల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, లింక్ ఫ్రెండ్స్. ఆ వీడియో ఒక లింక్ ఉంది కదా, ఆ లింక్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్. అందుకోసం నేను యూట్యూబ్ ఓపెన్ చేయగానే నేను మీకు 4K వీడియోస్ అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. 4K వీడియోస్ అని టైప్ చేయగానే మనకు తెలుగులో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ యూట్యూబ్లో 4K వీడియోస్. శాంపుల్గా నేను మైండ్ బ్లాక్ సాంగ్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. కింద షేర్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ షేర్ అనేది పైన క్లిక్ చేసినట్లయితే మనకు లింక్ అయితే కాపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోయినా మనం పైన యూఆర్ఎల్ పోర్ట్ దగ్గర కాపీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే మనకి హ్యాపీగా ఈజీగా అయితే మనము చేసుకోవచ్చు. కాపీ అని ఉంటుంది. కాపీ చేసుకున్న వెంటనే బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన వెంటనే మళ్ళీ వీడియో డౌన్లోడర్ ఓపెన్ చేయండి. సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయగానే అక్కడ యూఆర్ఎల్ ఉంటుంది కదా, వీడియో దగ్గర, ఆడియో దగ్గర కాదు ఫ్రెండ్స్, వీడియో దగ్గరికి వెళ్ళంగానే మనము అక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేయమని అడుగుతుంది. వీడియో దగ్గర సెలెక్ట్ చేసుకొని యూఆర్ఎల్ని Ctrl+V పెట్టినట్లయితే పేస్ట్ అయిపోతుంది. జస్ట్ మీకు నేను 480p డౌన్లోడ్ చేసి చూపిస్తాను. నా దగ్గర నెట్ అయితే స్లోగా ఉంది. సో ఇలా కొంచెంలో అయితే మీకు లోడ్ అవ్వడం జరుగుతుంది. లోడ్ అయిన వెంటనే ఆ సాంగ్ యొక్క ఇమేజ్, థంబ్నెయిల్తో పాటు మనకి ఇలా మైండ్ బ్లాక్ సాంగ్ అనేసి ఫుల్ వీడియో సాంగ్ డౌన్లోడింగ్ అనేసి కింద స్టేటస్ ఎంత MB డౌన్లోడ్ అవుతుంది, ఎంత KB/s వస్తుంది అన్నీ అయితే మనకు వివరంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి నాకు ఇప్పుడైతే సాంగ్ నా సిస్టంలో ఉంది కాబట్టి నాకైతే అవసరం లేదు, క్యాన్సిల్ అయితే చేస్తాను. మీకు డెమో కోసం నేనైతే చూపించాను ఫ్రెండ్స్. సో ఇలా మీరు వీడియోస్ని చాలా బాగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత రెజల్యూషన్ కావాలో అంతలో మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, అలాగే చాలా వెబ్సైట్ నుంచి కానీ మనం ఇక్కడ పేస్ట్ చేయడం ఒకటే మనం చేయాల్సిన పని. ఆ యూఆర్ఎల్ని పేస్ట్ చేసి
ఎంత రెజల్యూషన్ అలా సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఫ్రెండ్స్. దిస్ ఈస్ హర్ష సైనింగ్ ఆఫ్.